వృద్ధాప్యాన్ని ఆయుర్వేదం జర అంటుంది. ఇదొక సహజమైన వ్యాధి కింద చెప్తుంది ఆయుర్వేదం. ఎట్లయితే వ్యాధుల్లో జాగ్రత్తలు తీసుకోవాలో వృద్ధాప్యంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ జాగ్రత్తలు ఏమిటి, ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది చాలా ముఖ్యం. చూడండి, 50 ఏళ్ళు వరకు కూడా మన ఆరోగ్యం మన తల్లిదండ్రుల నుంచి వచ్చిందై ఉంటుంది. 50 ఏళ్ల తర్వాత మన ఆరోగ్యం మనం సంపాదించుకున్నదై ఉంటుంది. కాబట్టి ఈ ఆరోగ్యాన్ని మనం ప్రయత్నంతో సంపాదించుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం అంటే ఏమిటి అంటే అనారోగ్యం లేకపోవటం. అనారోగ్యం అంటే ఏమిటి అంటే శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా హెల్తీగా ఉండటం. ఇలాంటి ఈ అనారోగ్య రహితమైనటువంటి జీవితాన్ని గడపడం చాలా ముఖ్యం. అయితే క్రమంగా మన దేశంలో ఈ వృద్ధాప్యంతో ఉండే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. వయసు పెరిగే కొద్దీ కూడా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అందుకే ఆయుర్వేదం శీరతే అనేనేతి శరీరం ఉంటుంది, అంటే ఇది క్షయిస్తూ ఉంటుంది కాబట్టి అని. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే లైఫ్ స్టైల్ చాలా ముఖ్యం. అంటే మన జీవన విధానాన్ని మార్చుకోవటం అనేది చాలా ముఖ్యం. దీన్ని ఆయుర్వేదం స్వస్థవృత్త నియమాలు, సద్వృత్త నియమాలతో చెప్పింది. అలాగే ఋతుచర్య, రాత్రి దినచర్యతో చెప్తుంది. ప్రధానంగా ఆహారపు అలవాట్లు అనేవి సక్రమంగా ఉండటం చాలా అవసరం. ఆహారం, అలాగే విహారం, ఇంకా ఔషధం, ఈ మూడు కూడా మనిషిని నిలబెడతాయి. ఈ ఆహార విహారాలలో ముఖ్యమైనది ఏమిటి అంటే మన లైఫ్ స్టైల్. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, ఈ సమస్యల మీద మనకి అవగాహన ఉంటే ఆ సమస్యల దిశగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. వృద్ధాప్యంలో ఎక్కువగా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. అంతవరకు ఉండదు, కానీ ఓల్డ్ ఏజ్ వచ్చిందంటే చాలు ఈ టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. అలాగే అధిక రక్తపోటు కూడా, ఎందుకంటే క్రమంగా రక్తనాళాలు గట్టిపడుతూ ఉంటాయి. ఇక గుండె సమస్యలు కూడా వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. నాకు రావులే అనుకోవడానికి లేదు, ఈ మూడు తప్పనిసరిగా వృద్ధాప్యంలో దాడి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి మీద అవగాహన ఉండాలి, వీటి గురించి జాగ్రత్త పడాలి. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే తక్కువ క్యాలరీలు, అంటే సాధ్యమంత తక్కువగా క్యాలరీలు కనుక తీసుకోగలిగితే, ఫుడ్ని కనుక ఎంత అవసరమో అంతే తీసుకోగలిగితే చాలా చక్కటి ఆరోగ్యాన్ని మీరు వృద్ధాప్యంలో సొంతం చేసుకోవచ్చు. అవసరానికి తగ్గట్టుగా క్యాలరీని కుదించుకోవాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు. చూడండి, జంతుజాలాల నుంచి మనం, వైల్డ్ యానిమల్స్ నుంచి మనం నేర్చుకునేది ఇదే. అది అవసరానికి మించి ఎప్పుడు తినం. మనం అధ్యసనం, అంటే అవసరానికి మించి తింటూ ఉంటాం కాబట్టి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఏదో ప్లేట్లో పెట్టారులే, లేకపోతే మిగిలిపోయిందిలే అని తినకూడదు. మనకి ఎంత అవసరమో అంతే తినాలి. ఎక్కువ క్యాలరీలు తీసుకుంటూ ఉంటే క్రమంగా ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. ఊబకాయం నుంచి ఇతర కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన ఒక పదార్థం ఉంది, ఇదే ఫైబర్, పీచు. ఈ పీచుని ఎక్కువగా తీసుకోవాలి. దీంట్లో 2 రకాలు ఉంటాయి, సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అని. ఏదైనా ఈ పీచు తీసుకోవటం వల్ల కోలాన్ క్యాన్సర్స్ లాంటివి వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. వృద్ధాప్యంలో ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు తీసుకోవటం అనేది అలవాటు చేసుకోండి. ఫైబర్ అంటే ఏమిటి, పండ్లపైన ఉండేటువంటి తోలు, కూరగాయల్లో ఉండేటువంటి పీచు, ఇలాగా అన్నిట్లో ఈ పీచు అనేది ఉంటుంది. ఆ పీచుని ఎంతో కొంత మనం తినడం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు బియ్యం పైన ఉండేటువంటి తౌడు, వీటన్నిటిలో పీచు అంటే ఫైబర్ అనేది ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థని క్రమబద్ధీకరిస్తుంది. జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడు అనారోగ్యాలు దాడి చేయకుండా ఉంటాయి. మెయిన్గా కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి తగినంతగా ఈ ఫైబర్ తీసుకోవటం మంచిది. కొంతమందికి ఈ వృద్ధాప్యంలో ఈ ఫైబర్ అనేది పడదు, అంటే దానివల్ల గ్యాస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు బాగా బాయిల్ చేసి, బాగా సోక్ చేసి ఈ ఆహార ధాన్యాన్ని తీసుకుంటే, అంటే నానబెట్టి, అప్పుడు ఆ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పాయిజన్స్లో 3 వైట్స్ అంటాం, అంటే ఏంటంటే చక్కెర ఒకటి, అలాగే మైదాపిండి ఒకటి, ఆ తర్వాత ఈ షుగర్ ఒకటి, మైదాపిండి ఒకటి, మెయిన్గా ఈ మిల్క్ ఒకటి. ఇవి వైట్ పాయిజన్స్ కింద చెబుతూ ఉంటారు. వీటిలో మెయిన్గా చెప్పాల్సింది చక్కెర గురించి. చక్కెరని వద్దు, ఎందుకంటే మనం బై బర్త్, మనం పుట్టినప్పుడు కనుక చూసుకుంటే చక్కెర తినం, కానీ తర్వాత అలవాటు చేసుకుంటాం. మళ్ళీ నాలుకని రోల్ బ్యాక్ చేయాలి. చక్కెర వినియోగం అనేది అనేక సమస్యలకు దారితీస్తూ ఉంటుంది, ప్రధానంగా వృద్ధాప్యంలో. కాబట్టి వీలైనంత తక్కువగా ఈ చక్కెరని, అలాగే వీలైనంత తక్కువగా ఉప్పుని, అంటే సోడియంని తీసుకోవాలి మీరు, అంటే బాగా కుదించేయాలి వీటిని. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే మాంసేన వర్ధతి, అంటే వృద్ధాప్యం వచ్చేటప్పటికి కూడా ఎమాసియేట్ అవుతూ ఉంటాం, అంటే కండ కరిగిపోతూ ఉంటుంది. దీన్ని భర్తీ చేయడం అవసరం. దీనికోసం ప్రోటీన్, అంటే మాంసకృతులు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి.
ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు తింటూ ఉంటే కండాలు ఆరోగ్యంగా మారుతాయి. నాన్ వెజిటేరియన్స్లో మాంసాహారం సరే, కానీ వెజిటేరియన్స్లో పప్పు ధాన్యాలు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఈ ప్రోటీన్ కంటెంట్ వల్ల ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. ప్రోటీన్ కండాల రికవరీకి సహాయపడుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే, కొంతమంది అమ్మో ఆ కొవ్వు పదార్థాలు తింటే ఇబ్బంది ఏమో, గుండె జబ్బులు వస్తాయోనని అసలు మానేస్తారు. కానీ ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కొవ్వుకి కూడా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఉదాహరణకు ఏడిఈకే అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు కరుగుతాయి. అలాగే కొవ్వుకి కొన్ని ప్రత్యేకమైన ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు మీరు మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అంటే విటమిన్లు, మినరల్స్ని శరీరం గ్రహించడానికి ఈ కొవ్వు అనేది సహాయపడుతుంది. ఇక్కడ ఆరోగ్యకరమైన కొవ్వుని తీసుకుంటూ ఉంటే పోషకాల లోపం కూడా రాదు. ఉదాహరణకు ఆరోగ్యకరమైన కొవ్వు అంటే ఏమిటి అంటే, మనం తినేటువంటి ఆహారంలో సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటాయి. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని తీసుకుంటూ ఉండాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని బాగా తీసుకుంటూ ఉండాలి. అవిసె గింజలు, ఒకవేళ మాంసాహారాలు అయితే చేపలు ఇలాంటివి. ఒక అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ నెయ్యి కూడా తీసుకోవచ్చు. తోడుబెట్టిన పాల నుంచి తయారు చేసినటువంటి, ఆ పెరుగు నుంచి తయారు చేసినటువంటి, వెన్న నుంచి తయారు చేసిన నెయ్యి. అలాగే అతి ముఖ్యమైనది ఈ రోజులలో అందరిలో లోపం కనిపిస్తుంది, ఇదే వైటమిన్ B12. ఈ విటమిన్ B12 వల్ల నరాల సమస్యలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి వృద్ధాప్యంలో. ఇక్కడ B12 కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తింటూ ఉంటే శరీరానికి కావాల్సిన శక్తి సులభంగా అందుతుంది. విటమిన్ B12 కోసం చేపలు, గుడ్లు, మాంసం తినాలి. ఇవి నాన్ వెజిటేరియన్స్లో. వెజిటేరియన్ సోర్స్లలో B12 అంతగా ఉండదు, కానీ ఉదాహరణకు ఎంతో కొంత అందుతూ ఉంటుంది. పాలు నుంచి తోడుపెట్టినటువంటి పెరుగు, లాక్టోబాసిల్లస్ స్పోర్స్ ఉంటాయి, వీటితోటి B12 అనేది అందుతుంది. అలాగే B12 ఉండేటటువంటి ఇతర ఆహారాలలో ఈ మధ్య సాక్ష్యాధారాలతో సహా రుజువైంది ఏంటంటే, మామిడి టెంక లోపల ఉండేటటువంటి ఆ జీడి తాలూకు అప్పుడే నీళ్ళలో కలిపి ఒక టీ స్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే కూడా B12 ఇంప్రూవ్ అవుతుందని తేలింది. అలాగే అతి ముఖ్యమైన వృద్ధాప్యంలో మనం రక్షించుకోవాల్సింది, మనకి కావాల్సింది కాల్షియం. ఈ కాల్షియం కూడా సమృద్ధిగా తీసుకోవడం అవసరం, లేకపోతే స్పాంటేనియస్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ కూడా ఎముకలు బలహీనంగా మారుతూ ఉంటాయి. ఇది సహజం. ఎముకల సాంద్రత పెంచుకోవటం ముఖ్యం. దీనికి కాల్షియం మోతాదు ఎక్కువగా ఉండేటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉండండి. ఉదాహరణకు పాలు, పెరుగు ఇలాంటి వాటన్నిటిలో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దీని అబ్జార్ప్షన్కి వైటమిన్ D అనేది అవసరం. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక 20 నిమిషాల పాటు ఎండకి గురవుతూ ఉండండి. ఆయుర్వేదంలో కాయ బాలగ్రహ ఊర్ధ్వాంగ శల్య దంష్ట జరావర్షానని జరా చికిత్సలు అంటే ఏంటంటే రసాయన చికిత్సలు ప్రత్యేకంగా ఈ వృద్ధాప్యాన్ని దృష్టిలో పెట్టుకోని చెప్పారు. ఒకవేళ మీకు ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయన్న భయం ఉన్నా, అప్పుడు వైద్య సలహాతో ఈ ఔషధాన్ని మీరు వాడుకోవచ్చు. ఉదాహరణకు అశ్వగంధ లేహం, చవన్ప్రాశ్ లేహం, అలాగే బ్రాహ్మీ రసాయనం ఇలాంటివన్నీ కూడా ఈ రసాయనాల కింద పనిచేస్తాయి. వృద్ధాప్యంలో ఆరోగ్యం ఉండడం చాలా ముఖ్యం, లేకపోతే లైఫ్ మిజరబుల్గా ఉంటుంది. కాబట్టి ప్రయత్నంతో దీన్ని కాపాడుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియోతో లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.